గుడ్ మార్నింగ్. ఈరోజు 30వ తారీఖు సెప్టెంబర్ 2024. ఈటింగ్ హెల్దీ, ఆరోగ్యంగా ఏమేమి తినాలా, ఏంటేంటి, ఏ టైంలో తినాలా అని చెప్తా. ఓకే, ఫస్ట్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. పూర్వాన్ని డిన్నర్ తిన్న వెంటనే నిద్రపోయేటోళ్ళు. నిద్రపోయేటప్పుడు ఏమయ్యేదంటే యాసిడ్ స్టమక్లోంచి ఈసోఫాగస్కి వచ్చి క్యాన్సర్ వచ్చేది. సో వాళ్ళు ఏం చేసేటోళ్ళు, ఎక్కువ దిండ్లు పెట్టుకునేటోళ్ళు తల కింద, యాసిడ్ పైకి రాకుండా. వాళ్ళు తిన్న వెంటనే నిద్రపోయేటోళ్ళు. అది కూడా చెడ్డే. ఇప్పుడు ఏమైంది, మీరు కూర్చుంటున్నారు, టీవీ చూస్తున్నారు. ఇది చాలా చెడ్డ, నేను చెప్తున్నా. ఓకే, ఎర్లీగా డిన్నర్ తినండి. ఎర్లీ వాకింగ్ చేయండి ప్లీజ్, ఎస్పెషల్లీ అబవ్ 40 years పీపుల్, బోత్ మెన్ అండ్ ఉమెన్. చిల్డ్రన్ కూడా వాకింగ్ చేస్తే మంచి హ్యాబిట్ అండి. ఈ వాకింగ్ చేయడం వలన ఆఫ్టర్ డిన్నర్ ఏమవుతుంది, బీపీ తగ్గుతుంది, ఇట్ రెగ్యులేట్ షుగర్ లెవెల్స్, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, సన్నగా ఉంటారు కొంచెం, అండ్ ఆల్సో మూడ్ బాగుంటుంది, మంచిగా నిద్ర పడుతుంది. ఓకే, టీవీ చూడటం వల్ల ఏమవుతుందంటే ది బ్రెయిన్ బికమ్స్ యాక్టివ్, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. అది కాకుండా మీరు కూర్చుని టీవీ చూస్తారు, ఎంత ప్రమాదం తెలుసంటే. ఎక్కువ టైం కూర్చుంటే భోంచేసిన తర్వాత చాలా మంచిది కాదు. సిగరెట్ల కంటే ప్రమాదం కూర్చుంటాం, నేను చెప్తున్నా. సిగరెట్లు కాల్చడం కంటే డేంజర్. ఓకే, సో సిగరెట్లు కాల్చొద్దు, తాగొద్దు కూడా. అకేషనల్గా కొన్ని పార్టీస్లో తాగుతారు, ఇట్స్ కొత్త కల్చర్, నేను దానికి అభ్యంతరం ఏమి చెప్పట్లేదు. బట్ హ్యావ్ ద పార్టీస్ ఎర్లీ. కానీ చాలాసార్లు చూస్తాను, లేట్ నైట్స్ పార్టీస్ అవుతుంటాయి. 12 గంటల వరకు తాగుతుంటారు, 1 గంట వరకు తాగుతుంటారు, తింటారు, పడుకుంటారు. వెరీ డేంజరస్. ఎర్లీగా పార్టీ ముగించేయండి 9 కల్లా. ఓకే, ముగించి కొద్దిసేపు కబుర్లు చెప్పుకుని తర్వాత నిద్రపోయిన ఏం కాదు, గ్యాప్ ఉండాలన్నట్టు. తిన్న వెంటనే నిద్రపోకండి, యాసిడ్ వచ్చి ఈసోఫాగస్కి వచ్చి క్యాన్సర్స్ వస్తాయి. 1. సెకండ్ పాయింట్ ఏంటంటే, స్టోర్డ్ ఫుడ్స్ తినకండి, ప్రాసెస్డ్ ఫుడ్స్ తినకండి. మీరు ప్రాసెస్ ఫుడ్ సూపర్ మార్కెట్లో కొంటారు, మీట్ కొంటారు, స్మోక్ చేసి వాళ్ళు నైట్రైట్స్ పదార్థాలు ఉంటాయి స్టోర్డ్ ప్రిజర్వేటివ్స్లో. నాకు తెలుసు, క్యాన్డ్ మీట్లా ఎక్కువ కాలం లైఫ్ పెరగడానికి వాళ్ళు ప్రిజర్వేటివ్స్ వేస్తారు. పికిల్స్లో కూడా ప్రిజర్వేటివ్స్ వేస్తారు, బయట కొన్ని పికిల్స్. నైట్రైట్స్. సో మీట్ ఏమవుతుంది, బయట స్టోర్డ్ ఫుడ్ సూపర్ మార్కెట్ నుంచి కొంటారు, హీట్ చేస్తారు. నైట్రైట్స్ విల్ కన్వర్ట్ ఇంటూ నైట్రోజమైన్స్, విచ్ ఆర్ వెరీ వెరీ డేంజరస్ అండ్ క్యాన్సర్ కాజింగ్. సో మీరు ఏం చేయాలంటే, మీట్ కొంటున్నారు, చేపలు కొంటున్నారు, లైవ్ కొనుక్కోండి. మార్కెట్కి పోయి మీ ఎదురుకుండా కట్ చేయమనండి, తప్పు లేదు. ఫ్రెష్గా తినండి. పికిల్స్ కూడా అంతే. నాకు సౌత్ ఇండియాలో తెలుసు, 1 year తింటారండి పికిల్స్. చాలా డేంజర్ అండి. 3 months నుంచి పికిల్స్ తినొద్దు, 6 months మ్యాక్స్. ఓకే, మీకు తెలియదు ఎప్పుడు తయారు చేశారు. అందుకని దయించి పికిల్స్ తయారు చేసిన వెంటనే డేట్ రాసి పెట్టండి. ప్లాస్టర్ ఉంటుంది, దాని మీద డేట్ రాయండి. 6 months లోపల తినండి. ఆఫ్టర్ 6 months there is a probability of fungus formation and several carcinogens. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ టిప్. ఎందుకంటే పికిల్ ఈటింగ్ పీపుల్లో క్యాన్సర్ చాలా ఎక్కువ. ఫ్రెష్గా తినండి. మీరు సూపర్ మార్కెట్లో పికిల్స్ కొంటారు, ఏ ప్రిజర్వేటివ్ వేసేస్తారో తెలియదు. అది కాకుండా ఏ డేటు ఏం డేటో, అది కరెక్ట్ డేటో కాదు, అన్నీ కన్ఫ్యూజన్ వద్దు. ఒకవేళ సూపర్ మార్కెట్లో కొనొద్దని అంటలేదు, బట్ ఫ్రెష్గా తినాలంట. ఓకే, థర్డ్ పాయింట్ ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ పాయింట్, డోంట్ ఈట్ నాన్ వెజిటేరియన్. అంతమంది నాన్ వెజిటేరియన్ తినకండి. బ్రేక్ఫాస్ట్లో తింటున్నా, లంచ్లో, డిన్నర్లో నాన్ వెజిటేరియన్ తింటే క్యాన్సర్ గ్యారంటీ అండి. అందుకే నేను సౌత్ ఇండియాలో క్యాన్సర్ ఎక్కువ చూసినాను. నేను చాలా సంవత్సరాలు సౌత్ ఇండియాలో సర్జన్ కింద పనిచేసిన. ఇప్పుడు నార్త్ ఇండియాలో ఉన్నా. నార్త్ ఇండియాలో క్యాన్సర్ తక్కువ అండి. ఎందుకో తెలుసా, వాళ్ళు ఎక్కువ వెజిటేబుల్స్ తింటారు, నాన్ వెజిటేరియన్ తక్కువ తింటారు. యూ కెన్ సీ ద స్టాటిస్టిక్స్.
అందుకని క్యాన్సర్ తక్కువ నార్త్ ఇండియాలో. ఓకే, రిలేటివ్గా నాన్ వెజిటేరియన్. అందుకని నాన్ వెజ్ తినొద్దు అంటలేదు, ఒక పూట తిన్నా పర్లేదు, వారానికి కొన్ని రోజులు తిన్నా పర్లేదు. బట్ లీఫీ వెజిటేబుల్స్ తినండి, ఫ్రూట్స్ తినండి, క్యాన్సర్ రాదు, ఆరోగ్యంగా ఉండండి. ఎంతకాలం బతికినా అబౌవ్ 100 years బతకండి. పర్హాప్స్ యాక్టివ్ లైఫ్, సంతోషంగా ఉండండి. షుగర్ రావద్దు, బీపీ రావద్దు, స్ట్రోక్స్ వద్దు, హార్ట్ అటాక్స్ వద్దు, క్యాన్సర్స్ వద్దు. బతికినంతకాలం హ్యాపీగా బతకండి. హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్.